హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జై స్వరాజ టీవీ. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సునీల్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి రీసెంట్ గా వచ్చిన మనకి అప్డేట్స్ ఏంటి, కాంగ్రెస్ గురించి అసలు జాబ్ క్యాలెండర్ అనేది ప్రొవైడ్ చేయడం మనకు జరిగింది, అసలు కొత్తగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సో ఇప్పుడు మనకి రీసెంట్ గా అసెంబ్లీ సెషన్ జరిగింది కదా సార్, దాంట్లో మనకి రేవంత్ గారు అలాగే సబిత గారి మధ్య మాటల యుద్ధం జరిగింది కదా. సో దాంట్లో ఎందుకు, ఎవరి తప్పు, అసలు ఏంటి మిస్టేక్, దేని వల్ల జరిగింది, మీ మీ వ్యూ ఏంటి మేడం? వాస్తవంగా అది అసెంబ్లీలో ఏదో పెద్ద జరిగినట్టుగాని కాదు. వాళ్ళు గతంలో ఉన్నటువంటి మర్యాదల దృష్ట్యా ఈమె తమ్ముడు అని, ఆమె అక్క అని, అంటే వాళ్ళ యొక్క రాజకీయ జీవితంలో జరుగుతున్నటువంటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్లోకి రమ్మని పిలిచిండ్రు సబిత మేడం గారు. సో ఈయన ఇటు వచ్చే టైంలో ఆమె అటు పోవడం వల్ల అంటే మమ్మల్ని తమ్ములను వదిలిపెట్టినట్టు కదా అని చెప్పేసి మాట్లాడింది. వాస్తవంగా కూడా అసెంబ్లీ అనేది అక్కలు తమ్ములు మామలు ఇవి ఉండవు. నిజంగా చట్టసభలను చట్టసభలుగానే గుర్తించాలి. వాస్తవంగా ప్రజలు ఎంతో కష్టపడి ఈ భారత ప్రభుత్వం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న తర్వాత చట్టసభలలో ఇట్లాంటి జరగడం నిజంగా శోచనీయం, జరగకూడదని కోరుకుందాం. అది మేడం. అంటే చట్టసభల యొక్క విలువ తగ్గించకూడదనేది నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే చట్టసభలో ఉన్నతంగా జరగాలి. చట్టసభలలో అధ్యక్ష సార్ మేడం తప్ప తమ్ముడు బామ్మది అక్క మామ ఇవి ఉండకూడదు. అంటే ప్రజలు చాలా విసుక్కుంటారు. అరే బయట అదే పరిస్థితి, చట్టసభల్లో కూడా అదే పరిస్థితి అయితే చట్టసభలకు విలువ లేనట్టే కదా. సో అక్కడ పర్సనల్ అనేదే ఉండకూడదు. గౌరవప్రదమైన గౌరవ మర్యాదలతో మాత్రమే జరగాలనేది ప్రజలు కోరుకుంటున్నారు. నా పర్సనల్ అభిప్రాయం కూడా. సో ఇప్పుడు దీంట్లో తప్పు ఎవరిది లేదంటారా? తప్పే ఉంది మేడం దాంట్లో. అంటే వాస్తవంగా మేము ఏమంటున్నాం, చట్టసభలలో అధ్యక్ష అని స్పీకర్ గారిని గౌరవించాలి, సభ్యులను కూడా మేడం అనో సార్ అనో లేకపోతే గౌరవప్రదంగా పేరు పెట్టుకోనో గారు అని సబిత గారు అనో లేకపోతే ముఖ్యమంత్రి గారు అనో పిలవాలి తప్ప ఈమె ఆమె తమ్ముడు అన్న కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అక్క అనడం కానీ ఇవి అంటే వాయు వరుసలకు అది చోటు కాదు అనేది మేము అనుకుంటున్నాం. అట్లాగే సభలలో ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయి. నిజంగా అవి జరగకుండా హుందాతనంగా జరిగినప్పుడే సభకు విలువ ఉంటుంది. ఇందులో మనం వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అనేది లేదు. అందరు సమానంగానే మాట్లాడుకున్నారు కాబట్టి ఎవరికి మనం జస్టిస్ చేయలేదు. ఓకే. సో రీసెంట్ గా మనకి జాబ్ క్యాలెండర్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. సో దాంట్లో ఏ విధంగా బాగుందంటారు జనాలకి? అసలు బాగుందా అంటే జాబ్ క్యాలెండర్? మేడం గారు, జాబ్ క్యాలెండర్ అనే విషయం వాస్తవంగా ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం ఎంతైనా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఇంతవరకు ఎవ్వరు కూడా అంటే ఈ జాబ్ క్యాలెండర్ అనే మాట వస్తూ పోతుంది తప్ప జాబ్ క్యాలెండర్ పెట్టిన గనుడు ఎవరు లేరు. అంటే దానికి ఒక పర్టికులర్గా ఈ మాసంలో ఈ తారీఖున ఈ సంవత్సరంలో ఈ పర్టికులర్ పరీక్ష అని చెప్పినప్పుడు చదువుకునే విద్యార్థులకు ఇప్పుడు మొన్నటిదాకా కొంచెం యుద్ధ వాతావరణం జరిగింది. డిఎస్సిని రద్దు చేయమని ఒకరు, కంటిన్యూ చేయమని ఒకరు, అది ఆల్రెడీ జరిగిపోయిన ప్రక్రియనే కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా దాని వైపున ఎంత యుద్ధం జరుగుతున్నట్టు కనిపించినా కానీ ఆయన ఒకే మాట మీద ఉండి వ్యవస్థ అంతా జరిగిపోయింది. సో ఏర్పడిన వ్యవస్థను మనం మార్చలేం కాబట్టి ఈసారి మాత్రం రద్దు అనేది జరగదని, మళ్ళీ భవిష్యత్తులో అట్లాంటి ప్రాబ్లం పునరావృతం కాకుండా ఉండాలని జాబ్ క్యాలెండర్ చేయడం జరిగింది. నిజంగా జాబ్ క్యాలెండర్ అనేది ఒక గొప్ప ఆవిష్కరణ. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఒక బ్రహ్మాండమైన వరం. ఓకే. ఇప్పుడు మనకి రీసెంట్ గా జరిగిన దాంట్లో మనకి కేసీఆర్ గారు రావడం కూడా జరిగింది కదా మేడం. సో దాని గురించి కన్వర్జేషన్ ఎలా ఉండింది? కన్వర్జేషన్ అంటే మేడం, కేసీఆర్ గారు వాస్తవంగా ఇవాళ ఆయన ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, అతను ఏమనుకుంటున్నాడు, నేను ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నాడో ఏందో అర్థం కావట్లేదు. వాస్తవంగా శాసనసభలో ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదలు ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, విప్ అయినా, స్పీకర్ అయినా ఫస్ట్ వాళ్ళు ఒక ఎమ్మెల్యే. అంటే ప్రజల చేత ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు ద్వారా ప్రజాస్వామ్య రీతిలో ఎన్నుకోబడి చట్టసభల్లోకి పంపబడిన వారు వాళ్ళు. అయితే ఈ కేసీఆర్ గారు అహంకార ధోరణితో నేను ఎందుకు వెళ్ళాలి, నేను వెళ్ళకపోతే ఏమవుతుందంటే నువ్వు శాలరీ తీసుకుంటున్నావు, శాలరీ తీసుకోవద్దు. రెండవది ఇవాళ అసెంబ్లీ ప్రాతినిధ్య చట్టాలు ఉన్నాయి. అసెంబ్లీ చట్ట ప్రకారంగా చూస్తే ఆయన ఎప్పుడు బర్తరఫ్ చేయాలి. సో బర్తరఫ్ చేస్తాము అని రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఘనంగా అంటే ఆయన గట్టిగా మాట్లాడిండో ఆ మాటకు భయపడి వణుకుబుట్టి అసెంబ్లీకి రావడం జరిగింది.
లేకపోతే ఖచ్చితంగా శాసనసభ్యత్వం రద్దు చేయాల్సిందే కదండి. అంటే ఓకే. ప్రజాస్వామ్యంలో ప్రజలతోనే ఆడుకోవడానికి అధికారాలు, అహంకారాలు, లేకపోతే దొరతనం కానీ, నిరంకుశత్వం కానీ ఎప్పటికీ చెల్లదు, నడవదు కూడా. ఓకే. ఇంకా మాజీ సీఎం అయినా గానీ ఆ లక్షణాలు ఇంకా పోలేదంటారు. పోలేదు, ఇంకా 100% పోలేదు. ఆయన అదే రీతిలో అదే అహంకార ధోరణిలో ఉన్నాడు. ఎందుకంటే దొరతనం అనేది సరే కొద్ది కాలం అనుభవించినవు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినావు, 10 సంవత్సరాలలో చట్టాన్ని మొత్తం తీసి చుట్టంగా జేబులు మర్చిపెట్టుకొని పోలీస్ వ్యవస్థను ఎట్లా ఆడుకున్నాడో చూసాం. అనేక వ్యవస్థలను ఇవాళ వాస్తవంగా కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు కట్టి ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఉన్నాయన్నీ ఒకే తరహాలో ఆర్థిక మాంద్యం అంటే ఆర్థికంగా వనరులన్నీ వన్ సైడ్ డైవర్ట్ చేసిండు. ఎన్నో మంది నష్టపోయారు. ఇప్పుడు నేనున్న ఒక ఎస్సీని, అంటే ఆ రోజులలో దళితులకు సంబంధించినటువంటి విద్యార్థుల స్కాలర్షిప్ కావచ్చు, ఇంకా తదితర ప్రతి విభాగానికి సంబంధించిన ఆర్థిక బడ్జెట్ మొత్తం కాళేశ్వరం ఒక వన్ సైడ్ చేసి అనేక విభాగాలను అనేక వ్యవస్థలను నాశనం చేసిన గనుడు. అంటే అక్కడ దాన్ని ఏమర్థం చేసుకోవాలంటే నేను మోనోపలి, నేను ఒకటి చేస్తా, నన్ను ఎవరు అడగద్దు, ఆ స్థాయికి తెచ్చుకున్నాడు కాబట్టి ఆ రకమైన పరిస్థితి ఉంది. ఇలా ఈ రకమైన పరిస్థితి అనుభవిస్తున్నారు. ఓకే. మనకి బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది కదా. సో బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా. సో ఎస్సీ వాళ్ళకి బడ్జెట్ అనుకున్నట్టుగానే వచ్చిందా, సరిపోతుందా? ఎస్ మేడం, ఇప్పుడు వాస్తవంగా మనది చాలా లోటు బడ్జెట్లో ఉంటుంది. మొన్నటిదాకా కేసీఆర్ గారు చేసిన ఎన్ని లక్షల కోట్ల అప్పులో ఉందో రాష్ట్రం మీరు చూశారు. అయినప్పటికీ కూడా అపర చాణక్యుడు మా బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మాత్యులు, నిజంగా అంటే తను ఎంతో కష్టపడి ఏ విభాగానికి ఎంత ఇస్తే బాగుంటుంది, ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటి వైద్య రంగం కావచ్చు, విద్యా రంగం కావచ్చు, వాళ్ళు పెట్టిన పెట్టుబడుల్లో వ్యవసాయ రంగం కావచ్చు, ఇట్లాంటి వీటికి దేనికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఎస్సీ దానికి కూడా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారు. ఆ విషయంలో అయితే నేను చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నా. వారికి మా అభినందనలు కూడా. ఓకే. మనకి చూసుకుంటే ఇప్పుడు మనకి బీసీ వాళ్ళకి చాలా తక్కువ బడ్జెట్ ఇవ్వడం జరిగింది అన్నిటి కంపేర్ చేసుకుంటే. సో ఎందుకని బీసీ వాళ్ళ మీద టార్గెట్ చేసి తక్కువ బడ్జెట్ ఎందుకు చేయడం జరిగింది? అది టార్గెట్ ఏం కాదు మేడం, మేము ఏం చెప్తున్నాం అంటే ఉన్న దాంట్లో ఇప్పుడు గత ప్రభుత్వం ఉంది, దళిత బంధు అని చెప్పేసి ఇది, తర్వాత దళితులకు అనేకమైన ఇచ్చినప్పుడు ఈ ఇచ్చిన బడ్జెట్ కూడా వాస్తవంగా ఏ మూలకు సరిపోదు. కనుక అట్లా కాకుండా దీన్ని ఒక ధోరణిలో తీసుకుపోతున్నప్పుడు బడ్జెట్కి అనుకూలంగా నిజంగా ఇవాళ ఎస్సీలు ఉన్నారు, వాళ్ళకు బీద పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినంత బడ్జెట్ని వాళ్ళు ఇవ్వగలిగింది. అంటే కావాల్సినంత కూడా కాదు, ఉన్న దాంట్లో సదిరారు. అందులో బీసీలకు కూడా కొంచెం తక్కువ వాట వచ్చినప్పటికీ కూడా సో దాన్ని కంటిన్యూ చేసుకోవడం తప్ప అక్కడ నిష్పక్షపాతం కానీ లేకపోతే వాళ్ళ మీద ఏదో వ్యతిరేక ధోరణి ఉందనేది అబద్ధం మేడం. అంటే ఇప్పుడు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కదా మేడం, వాళ్ళ కోసం అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఏమైనా అవకాశాలు కల్పించవచ్చు కదా ఉచితంగా చేసే పథకాల బదులు. అందుకోసమే కదా మేడం ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అనేది ఎందుకు వచ్చిందండి. సో వీటన్నిటి ద్వారా నిరుద్యోగ యువతను ఆదుకోవడానికి, నిరుద్యోగ యువతకు ఏదైతే నిరుద్యోగ భృతి అని చెప్పాం కదా, దాని దిశ వైపు కూడా ముఖ్యమంత్రి గారు, మన బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గం అంతా కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని అత్యధికంగా తెచ్చిన దాంట్లో నిరుద్యోగుల పాత్ర ఉంది. అట్లాగే వ్యవసాయ రంగంలో ఉంది కాబట్టి వాళ్ళకు ఈ రుణమాఫీ, రైతు బంధు ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. కనుక ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన కూడా ప్రభుత్వం ఉంటుంది. 100% వాళ్లకు కావలసిన రీతిలో ఆదుకోవడానికి ముందు మంచి చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది, ఉన్నాయన్నీ ఒకేసారి నిద్రపెట్టి ఇది రాలేదు అది కాలేదు అని చాలా మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. 100%గా ప్రజలకు ప్లస్ నిరుద్యోగులకు, రైతులకు, తెలంగాణ ప్రజానీకానికి అందరికీ కూడా మేలు జరిగే రీతిగా రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతున్నారని మనం అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారి పైన చాలా వ్యతిరేకత అయితే ఉంది కదా మేడం. చాలా బయట జనాలు చూసుకుంటే 10 నెలలు అవుతుంది కానీ 10 సంవత్సరాలు అంత టార్గెట్ పెట్టుకున్నారు జనాలకు కూడా. అంటే చెప్పిన పథకాలు ఏమీ మనకి అమలు పరచలేదు కాబట్టి చాలా మందికి ప్రజలకి మాట ఇచ్చి మాట తీసుకోకుండా అయిపోయింది కదా. ఇప్పుడు ఒకటే మేడం, వాస్తవంగా మనం వచ్చే వరకు బడ్జెట్ ఎంత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మిగులు బడ్జెట్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 3వ టర్మ్ అంటే 2 పర్యాలు కేసీఆర్ గారు చేశారు. 3వ పర్యాయం ఇతను సీట్లో కూర్చునేసరికి 7 లక్షల అప్పులతో పాటు చేరివ్వడం అనేది జరిగింది. సో ఇవాళ నిజంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థిక మాంద్యం లేకుండా, ఆర్థిక పరిస్థితులలో కుంటుపడకుండా ప్రభుత్వాన్ని నడిపియడం అనేది చాలా గొప్ప విషయం. రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు కానీ లేకపోతే ఇట్లాంటి మంత్రివర్గం కానీ లేకపోతే నిజంగా ఈ ప్రభుత్వం 3 నెలల కంటే ఎక్కువ నడవకపో. సో వీళ్ళు అపర చాణక్యులు కాబట్టి ఒక పద్ధతిన ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వాస్తవంగా అందుకు వారిని అభినందించాలి.
వ్యతిరేకత అనేది ఏముంది మేడం, పెడితే మంచోళ్ళు పెట్టకపోతే పాడోళ్ళు అనే ఒక సామెత. సో అట్లాగే వాళ్ళందరికీ ఇవ్వాలంటే ఇస్తారు. 10 నెలలే కదా, అక్కడ 10 సంవత్సరాలు ఏళ్ళోడు ఏమి ఇవ్వలేదు, కేవలం అప్పులు చేసి ఇచ్చిండు. అది గొప్పతనం కాదు. మనం అన్ని అప్పులలో కూడా ఇది ఇవ్వడం అనేది మహా గొప్పతనం. కనుక ఎవరైనా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ కాంగ్రెస్ నేతలను అందరిని అభినందించాలి తప్ప తప్పు పట్టుకొని వ్యతిరేకత పెరిగిందంటే దానికి అర్థం లేదు. ఏం చేసినా కానీ జనాల కోసమే చేయాలి కదా. అప్పు పెరిగిందని చెప్పి మనము అప్పుడు తీర్చడానికి అని చెప్పి జనాలకు ద్రోహం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఎక్కడ జరగలేదు మేడం ద్రోహం. ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు అమెరికా పర్యటనకు వెళ్ళారు. ఎందుకండి? పెట్టుబడుల కోసమే కదా. సో మన రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చి మన యొక్క రెవెన్యూ ఇన్కమ్ డబుల్ చేయాలని చెప్పేసి బడ్జెట్ని ఇవ్వాలనే ఉద్దేశం మీదనే పోయింది తప్ప, సో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే పెట్టుబడుల ద్వారా కూడా మనకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు తెలంగాణ రాష్ట్రానికి తీరుతాయి అనుకోవచ్చు. ఏదైనా మేడం డబ్బే ప్రామాణికం. కనుక ఖచ్చితంగా గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం చాలా మేలు. 10 నెలల్లోనే వాళ్ళు 10 సంవత్సరాల్లో చేయని పనులు మేము 10 నెలల్లో చేసినాం. అదెందుకు గుర్తించారు? ఏం చేశారో ఒకసారి చెప్తారా? ఎందుకు మేడం, ఎందుకు చేయలేదు చెప్పండి. ఇప్పుడు మనకున్న బడ్జెట్లో ఉచిత బస్సు ప్రయాణం మహిళా లోకానికి కావచ్చు, తర్వాత గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఎన్ని లక్షల కోట్లు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవాళ జరుగుతున్నటువంటి బడుల విషయంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, ఈ అన్ని రంగాలు ఎట్లా డెవలప్ అయి ముందుకు పోతున్నాయి మేడం. వ్యతిరేక పార్టీలు, వ్యతిరేక ఛానళ్ళు తప్ప కాంగ్రెస్ను తిట్టేవాళ్ళు కానీ లేకపోతే వ్యతిరేకంగా చూసేవాళ్ళు లేరు. అంటే ఎప్పుడు కూడా వ్యతిరేకి ఎంత మంచి చేసినా, ఇవాళ మేము 100కి 101% చేసినా ఇంకో 1% ఎత్తి చూపిస్తారు తప్ప కరెక్ట్ అని అనలేరు కదా. ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీలు, ప్రమాణ స్వీకారంలో చేసిన 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ అనేది జరగడం జరిగింది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ అన్నారు, అందరికైతే రావడం లేదు. ఎందుకు రావడం లేదు మేడం? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మనకి అది చెల్లుతుంది మేడం. కొన్ని క్రైటీరియాలు ఉంటాయి కదండి. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఇవ్వడానికి ప్రతి దానికి కూడా ఒక మ్యాండేటరీ ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని ఫాలో కావాలి. కొన్ని అర్హతలు ఉంటాయి, ఎలిజిబిలిటీస్ ఉంటాయి. అట్లా అని చెప్పి ప్రతి ఒక్కరు మాకు రావాలి, మాకు కావాలంటే ఎట్లా కుదురుతుంది? మరి పథకం పెట్టిందే అందరికి ఇవ్వాలని కదా. అందరికి ఇవ్వాలని అంటే మేడం, ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు బిలో పావర్టీ లెవెల్లో ఎక్కువ ఉన్నారు, మేమున్న బిలో పావర్టీ లైన్లో తక్కువ ఉన్నారు. అంటే ఆడ చూస్తారు కదా క్రైటీరియా. చూసినా కానీ మనకి ఇచ్చేటప్పుడు చెప్పాలి కదా, ఇట్లా రూల్స్ ఉంటాయని చెప్పేసి. ఖచ్చితంగా అనుకోవాలి కదా మేడం, అనుకోవాలి కదండి. ఇవాళ రేషన్ కార్డు ఉంది, ఇవాళ చిరంజీవి గారికి రేషన్ కార్డు ఇవ్వటరా? అంటే ఇప్పుడు నాకు రాలేదు అని అంటే కుదురుతుందా? సో ఎవరెవరిని ఏ క్యాడర్లో తీసుకోవాలి, ఏ కోవల్లో తీసుకోవాలో చూసే చదువుతా ఉంది. ఆ విషయంలో ఖచ్చితంగా మళ్ళీ విధానాలు ముందుకొస్తాయి. ఇప్పుడు ఒకటండి, ఏదన్నా జరిగితే నిజంగా మేము ఇవ్వలేకపోతే ప్రజలు ఏం చేస్తారు? అప్పుడు రోడ్డు మీదకి వస్తారు, ఆటోమేటికల్గా వ్యతిరేకత ఉంటుంది. అట్లాంటి ఏమి లేవు. కేవలం కడుపు మంటతో ప్రతిపక్షాలు చేస్తుందే తప్ప ఎక్కడ కూడా అట్లాంటి వ్యతిరేకత లేదు. ప్రజలందరూ ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా ఉన్నారు. వచ్చే వాళ్ళకి వస్తుందనే ఆశ ఉంది, ప్రభుత్వానికి కూడా ఇవ్వాలనే తపన ఉంది. కనుక ఎక్కడ కూడా మేము ఫెయిల్ అయ్యే అవకాశాలు. సో ఇంకా మనకి ఆగస్టులో చేస్తాము, అన్ని పథకాలు ఇచ్చినట్టుగా చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది కదా మేడం. సో అవి నిజంగానే చేయబోతున్నారా? 100% మేడం. ఆగస్టు 15వ తారీఖు లోపల ఇప్పుడు అమెరికా నుంచి ముఖ్యమంత్రి గారు రిటర్న్ రాగానే 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ చాలా పెద్ద టాస్క్ అండి. అది నిజంగా అది చేసిన వాళ్ళు హీరోలు ఈ రాష్ట్రానికి. ఇది నా భూతో నా భవిష్యత్తు లాగా ఉంది. ఇప్పటికే రైతు బంధు అందరికి రుణమాఫీ పడి ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మీరు చూస్తున్నారు, మీ ఛానళ్ళల్లో కూడా రాయాలి, మంచిగా రాయండి. ఓకేనా మేడం? ఖచ్చితంగా రైతులు కానీ, ఇటు నిరుద్యోగులు కానీ, జాబ్ క్యాలెండర్తో నిరుద్యోగులు, మొన్న జరిగిన డిఎస్సి కావచ్చు, ఇక ముందు రాబోతున్నటువంటి అనేక ఉద్యోగాలలో కూడా నిరుద్యోగులందరూ పార్టిసిపేట్, ప్రతి ఒక్కరు ఉద్యోగం పొందుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని మీరు చూస్తున్నారు. ఇవాళ డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, తదితర విషయాలు ఉక్కు పాదంతో, ఉక్కు సంకల్పంతో ప్రతిరోజు ఒక దగ్గర పడుతున్నారు. అంటే ఎంత డేగ కళ్ళతో ప్రభుత్వం పనిచేస్తున్నట్టు. ఏదో జరగని నాకేందని చెప్పేసి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కాదండి, ప్రజల ముఖ్యమంత్రి. కాబట్టి 100% ప్రజలకు మంచి జరుగుద్ది, చేస్తాడన్న నమ్మకం ప్రజలలో బలంగా నాటుకుపోయింది. కానీ బయట జనాల వ్యూ ఎలా ఉందంటే, మనకి గత ప్రభుత్వం చూసుకుంటే పాత సీఎం మన కేసీఆర్ గారు మనకి కలవకపోయినా, మనకి అసెంబ్లీకి వచ్చి కలవకపోయినా మనకి అమృతం పోసారు. అదే రేవంత్ రెడ్డి గారు కలిసినా గానీ ఏం చేయట్లేదు అన్నట్టుగా జనాల తీరు ఉంది. నేను ఏమంటారు మేడం, అప్పు చేసి పెట్టేవాడు ఎప్పటికైనా మోసగాడే. ఉన్న దానిలో సదరి వనరులను అభివృద్ధి చేసి ప్రజలకు ఏది అవసరం, ప్రజలను దీర్ఘకాలిక దృష్టితో మీరు చూస్తారు కదా. రేవంత్ రెడ్డి గారి పాలన 5 సంవత్సరాలు అయ్యే వరకు తెలంగాణ పరిస్థితులు ముఖ కవలికలు మారిపోతాయి, చాలా మార్పులు వస్తాయి. ఇలా 666 విషయంలో కావచ్చు, ఇండస్ట్రియల్ విషయంలో కావచ్చు, ఫ్యాక్టరీల విషయంలో కావచ్చు, చాలా డెవలప్మెంట్ ఉంది.
ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఐటీ విషయంలో కూడా శ్రీధర్ బాబు గారు కూడా వెళ్ళారు అమెరికాకు. సో ఐటీ రంగంలో కూడా పెట్టుబడులు విపరీతంగా వస్తాయి. దాన్ని కూడా క్యాచ్ చేసుకోవడానికి మన కేటీఆర్ గారు పొద్దున్నే ఏదో నేను చూసాను దాంట్లో, నేను వెళ్ళి పెట్టి వచ్చిన మీటింగ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పెట్టుబడులు తెస్తున్నారని చెప్పి. కనుక అట్లా ఉంటుంది. అది అంతా జరగదు మేడం. 100% ఎవరి ప్రభుత్వంలో ఎవరు చేసింది వాళ్ళే గొప్ప. అంతే. ఓకే. సో మీరు చూసినట్టుగా ఇప్పుడున్న 10 నెలల్లో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? మీకు పర్సనల్ గా ఏది బాగా అనిపించింది? మేడం పర్సనల్ గా రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంటే ఒక అభివృద్ధి పథాన్ని ఎన్నుకొని, అంటే కేవలం మేమేమనుకుంటున్నాం అంటే అభినవ రాయల్ అని చెప్పుకునే వాళ్ళం రాజశేఖర రెడ్డి గారిని. సో రాజశేఖర రెడ్డి గారి పథం ఏదైతే ఉందో అంటే ఆయన వేలో ఆయన మార్గంలో ప్రజలకు దగ్గర కావడానికి కావాల్సిన ప్రతి ప్రాజెక్టును ఎన్నుకొని ముందుకు పోతా ఉన్నాడు. ఇవాళ నిజంగా ప్రతిపక్షాలన్నీ అసలు రైతు రుణమాఫీ జరగదయ్య బాబు, అది మోసమయ్య బాబు అని చెప్పారు. సో అట్లాంటి పరిస్థితుల్లో జరగలేదా మేడం? సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అన్ని పరిస్థితులలో కూడా అన్నిట్లలో రేవంత్ రెడ్డి గారు 100% ముందుకు పోతా ఉన్నారు. ఆయన చేస్తున్న ప్రతిదీ నచ్చుతా ఉంది. ప్రతిదీ కూడా ప్రజలలో 100% ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ఖచ్చితంగా వ్యతిరేకత నుంచి అంటే ఆ ప్రభుత్వం మాకొద్దు, ఆ పాలన మాకొద్దు అనే నుంచి ఈ పాలన కావాలనుకున్నప్పుడు ఈ పాలన ఎందుకు పాటు చేసుకుంటారు మేడం? దీన్ని 100% హక్కున చేర్చుకొని ప్రతి ఒక్క కడపకు రేవంత్ రెడ్డి గారి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అందుతాయి. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని కోరుకునే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్రంలో మీకు మెయిన్ ప్రత్యర్థి ఎవరు అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ? ఇప్పుడు మేడం బీఆర్ఎస్ బీజేపీ అంటే ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది. సో బీజేపీ కూడా దానికి చిన్న తమ్ముళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళిద్దరు ఎప్పుడు ఒకటైపోతారు అనేది మనం చెప్పలేము. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పని అయితే అయిపోయినట్టే. ఇప్పుడు ఊవెత్తున లేద్దామని ఏదైతే తయారైతుందో బీజేపీ ప్రత్యామ్నాయం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈయన పక్కన ఎవరు ఉండే పరిస్థితి లేదు. వాళ్ళు చేసినటువంటి అహంకార పూరిత ధోరణిలు కావచ్చు, ఎంతమంది వచ్చి ఇందులో చేరుతున్నారో మీరు చూస్తున్నారు. అందులో ఎంతమంది మిగులుతారో కూడా మనం చెప్పలేం. కనుక ఖచ్చితంగా ప్రత్యర్థి బీజేపీ అని అనుకోవచ్చు. బీజేపీని కూడా మనం ఎదగనివ్వం. ఎందుకంటే బీజేపీ చేస్తున్నటువంటి దేశ లెవెల్లో అరాచక శక్తుల విషయాలలో ప్రజలను ఏ రకంగా చేస్తూ ఉన్నారో మీరు చూడొచ్చు. ఇవాళ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇంతకాలం జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఇవాళ వాస్తవంగా ఎస్సీ వర్గీకరణ అనేది ఎక్కడ జరగాలి మేడం? కేవలం చట్టసభల్లో పార్లమెంటులో 341 ఆర్టికల్ ప్రకారంగా అక్కడ జరిగి వాళ్ళు ఒక చట్టాన్ని తయారు చేసి సుప్రీంకోర్టుకు పంపించి అమెండ్మెంట్ చేయాలి. కానీ ఇక్కడ జరగకుండా చాలా విచిత్రమైన ధోరణి అది. సుప్రీంకోర్టు ద్వారా ఒక మాట చెప్పించి దాన్ని ఏదో చట్టం చేసామని అనుకుంటున్నారు. కానీ అది అట్లాంటి చెల్లవు. అంటే ఇవి ఏమవుతుందంటే ప్రజల మధ్యలో విచ్ఛిన్నం, జాతుల మధ్యన వైరం, ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయి మేడం? విచ్ఛిన్నకరమైన పరిస్థితులే కదా. అంటే అట్లాంటి తోవలో పోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీని దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అన్ని రాష్ట్రాలలో కూడా ఖచ్చితంగా సమాజ్ చేస్తారు. సో ఇప్పుడు మనకి గత ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అన్ని దుర్వినియోగం చేశారనే టాక్ అయితే మనకి బయట ఉంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక ఆయన ఏం చర్యలు తీసుకున్నారు? చేస్తున్నారు కదా మేడం. ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది అనే దాని మీద పోలీసులతో ఎంక్వైరీ చేయించారు. ఏం జరుగుతుంది చూస్తున్నారు మీరు. ఫోన్ ట్యాపింగ్ అట్లాంటి వ్యవహారాలలో రాష్ట్రం ఎంత నష్టపోయింది అంటే ఎట్లాంటి ఒక పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎలాంటి చీకటి రాజ్యం నడిపించారో చూసారు కదా. ఇప్పుడు అట్లాగే కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతి కావచ్చు. సో మన జరిగినటువంటి పేరు కవిత గారు ఉన్నారు కదా, ఆ మద్యం కుంభకోణ విషయంలో కావచ్చు, రాష్ట్రం నుంచి ఏం జరిగింది, ఇవన్నీ కూడా కూపిగా లాగి ప్రతిదీ క్షుణ్ణంగా స్కాన్ చేసి ఒక భూతద్దంలో ఏదైతే వాళ్ళ తప్పులు జరిగినాయో వాటన్నిటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు నిన్న రాత్రి బట్టి విక్రమార్క గారు కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. దళిత బంధు మీద ఏదైతే ఇచ్చారో దళిత బంధు ఇచ్చిన యూనిట్లు ఎక్కడున్నాయి? అది కూడా బడ్జెటే కదా. ఇవాళ ఎన్ని కోట్లు సరే బీఆర్ఎస్ పార్టీ పాలన చేసింది వెళ్ళిపోయింది, అది కాదు. బీఆర్ఎస్ పార్టీ పాలన చేసి వెళ్ళిపోయి అప్పులు మిగిల్చింది కాబట్టి అప్పుల కోసం అయితే మేము సమాధానం చెప్పాలి కదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. సో ఖచ్చితంగా ఎవరి దగ్గర రైతు బంధు యూనిట్ ఉంది, దళిత బంధు యూనిట్ ఉంది, ఆ దళిత బంధు యూనిట్ ఉందా, అమ్ముకున్నా కూడా మళ్ళీ తెచ్చిపెట్టుకోవాలి. అంటే ఇట్లాంటివన్నీ రీఆపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో అర్హత ఉన్నోని కాకుండా ఎవరు అర్హత లేని వాళ్ళకి ఇచ్చారు. అవి కూడా మళ్ళీ మేము ఎంక్వైరీ చేసి అర్హత ఉన్నోనికే ఇప్పిస్తాం. సో ఇట్లాంటిదంతా కూడా ఒక మంచి పాలన ప్రభుత్వం స్టార్ట్ అవుతున్నట్టే కదా. సో రివెంజ్. సో మనకి డ్రగ్స్ అనేవి చాలా చూస్తున్నాము, రేప్ కేసెస్ లాంటివి కూడా చూస్తున్నాము. సో వాటి గురించి పోలీస్ సిబ్బంది కానీ రేవంత్ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మేడం గారు ఇప్పుడు పొద్దున్నే చూసాం, నిన్న ఒక కిడ్నాప్ జరిగింది, ఇవాళ కిడ్నాప్ జరిగింది.
పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన 10 గంటల్లోనే, పోలీస్ స్టేషన్కి ఇచ్చిన 10 నిమిషాల్లోనే రెండిట్లను పట్టుకోవడం జరిగింది. అంటే పోలీస్ ప్రభుత్వం అయితే పనిచేస్తున్నట్టుగా మనం అనుకోవచ్చు, కానీ ఇంకా డేగ కన్నుతో పనిచేయాలి. అసలు ఇవి జరగకూడదు, జరిగిన వాటిని ఏదో పట్టుకోవడం అని కాదు, అసలు జరగకుండానే చూసుకోవాలి. సో అది స్టెప్ బై స్టెప్ ముందుకు వస్తుంది. ఇదంతా గత ప్రభుత్వం పొద్దు నిద్రలో ఉండి వ్యవస్థనంతా పెంచి పోషించినప్పుడు అది 10 నెలల్లో పొమ్మంటే పోదు. మాకు సమయం అవసరం కాంగ్రెస్ పార్టీకి. ఆ సమయంలో ఖచ్చితంగా ప్రతిదాన్ని కూడా సమూలంగా అసలు అవినీతి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఏ మాఫియానైనా ఖచ్చితంగా తుడిచేస్తారు. సో ఫర్దర్ గా మీరు ఏమైనా, మీకు పర్సనల్ గా మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గా మీరు ఏమైనా సోషల్ యాక్టివిటీస్ ఏమైనా పార్టిసిపేట్ చేశారా? చేస్తాం మేడం, మేము చేస్తాం ఖచ్చితంగా. చాలా ప్రోగ్రామ్ చేసాం. అంటే మొన్న గతంలో చెప్పుకోండి, కరోనా విషయంలో కావచ్చు, తర్వాత ఇప్పటికి కూడా నేను మ్యాక్సిమంగా నా జీవితంలో రాజకీయం కంటే కూడా నేను సోషల్గా ఎక్కువ ఇష్టపడతా ఉంటా. ఎక్కడ చిన్న అన్యాయం జరిగినా, అది భూ సమస్య కావచ్చు, లేకపోతే దళితుల మీద దాడులే కావచ్చు, దళితులనే కాదు ఏ బీదోడి మీద కూడా ఉన్నోడు ఎవడు దాడి చేసినా, ఎవడు అన్యాయం చేసినా మేము ఊరుకోం. ఆ అవతలోడు ఎంత పెద్దోడనే కావచ్చు. సో ఖచ్చితంగా ప్రజాసేవ అంటే మాకు చాలా ఇష్టం. అట్లా అని మా నాన్నగారి పేరు మీద కూడా ఒక ట్రస్ట్ ఉంది, చెల్లిమల్ల సామ్యుల్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి. సో వాటి మీద మేము ప్రజలకు కావాల్సిందంతా కూడా మేము ముందుకు ఇస్తూ ఉంటాం. దాని ప్రజల సేవలో ఉండడం అనేది గొప్ప భాగ్యం. ఖచ్చితంగా దాని అంటే నాకు చాలా ఇష్టం, ఆ సేవ అంటే. సో మీరు ఇంత పెద్ద స్టేజ్ కి రావడానికి చాలా కష్టపడే ఉంటారు. సో దీనికి బ్యాక్ బోన్ గా మీకు రోల్ మోడల్ ఎవరని చెప్తారు? రోల్ మోడల్ అంటే మేడం, బెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ నా హీరో రోల్ మోడల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటే నిజంగా ఆయన ఏ స్టేజ్ నుంచి ఎక్కడ ఉండి ఎంత కష్టపడి కుటుంబాన్ని వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి ఏ రకంగా అయితే ఈ దేశం నాకు కావాలని ఇలా మనం కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నటువంటి ఈ స్వేచ్ఛకు భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కే కదా మేడం. సో అట్లాంటి దాన్ని నాకైతే ఫస్ట్ రోల్ మోడల్ ఆయన. తర్వాత నేను నిజంగా రాజకీయంలో బాగా చూసి నేర్చుకున్న వ్యక్తులలో రాజశేఖర రెడ్డి గారు. అంటే రియల్గా ఈజ్ అ గ్రేట్ 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 అభినవ రాయలు అంటుంటాం. నేను కూడా ఆయనకి ఎప్పుడైనా నివాళులు అర్పించాలన్నా, ఆయన గురించి రాయాలన్నా అభినవ రాయలు అంటే ఎవరండి? ప్రజల గురించి ఆలోచించిన వాడు రాయలు. కనుక అట్లాంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు కాంగ్రెస్లో. పెద్ద పెద్ద లీడర్లు కూడా చాలా మంది నేను ఆదర్శప్రాయంగా తీసుకున్నాను. ఓకే, సో ఆఖరిగా మీరు యాజ్ ఏ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా వ్యూవర్స్ కి, మా ఛానల్ తరఫున ఏమని చెప్పాలనుకుంటున్నారు, ఏమేమి మార్పులు చేయబోతున్నారో ఒక మాటలో చెప్పండి. మేడం గారు, నిజంగా ఈ జేఎస్డబ్ల్యూ అండ్ జేఎస్ స్వరాజ్, సో నిజంగా ఛానల్ ప్రేక్షకులకు వ్యూవర్స్ అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ, ప్రజల కోసమే పుట్టింది, ప్రజల కోసమే పనిచేస్తుంది. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఈ మధ్య జరుగుతున్నటువంటి సోనియా గాంధీ త్యాగాలు కావచ్చు, రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాటాలు కావచ్చు. అంటే ఇది కేవలం ఇప్పుడు గుడి కడితే కొద్ది మందికి లాభం, బడి కడితే చాలా మందికి లాభం అని అంబేద్కర్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పాలసీ కూడా మనకి గుడులు వీటన్నిటికంటే కూడా బడులు, సమాజ హితం, మనం పేదలకు ఏం చేస్తున్నాం, ఇవాళ దళిత జాతిని ఒక రకంగా ఉన్నతమైన స్థానాలకు తీసుకొచ్చి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి, లేకపోతే ఇందిరమ్మ వాడలు, రాజు నగర్లు అని చెప్పేసి పెద్దగా పెట్టి చేసిందే వాళ్ళు. అంటే ఉన్నత వర్గాలను కాకుండా అట్టడుగునున్నటువంటి దళిత, బహుజన, పీడిత వర్గాలను పైకి తెచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల వెన్నంటే ఉంటుంది, ప్రజలు కూడా కాంగ్రెస్తో పాటే ఉండాలి. కాంగ్రెస్ పార్టీగా మేము తప్పు చేసినప్పుడు మమ్మల్ని ప్రశ్నించండి, మేము మెప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మీ ఆశీర్వాదాలు అందించి ఇలాంటి కాంగ్రెస్ పార్టీతో ముందుకు పోవాలని తెలంగాణ ప్రజలకు నా ప్రత్యేక విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాల్టి మన లేటెస్ట్ ఎపిసోడ్ విత్ పొలిటీషియన్. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.